హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ 2024 డిసెంబర్ 28 సాటర్డే ఆఫ్టర్నూన్ 1:45 PM కి BBL మ్యాచ్ నంబర్ 14 మానికా ఓవల్ క్యాన్బెర్రా ఆస్ట్రేలియాలో మెల్బర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఈ స్టార్స్ అండ్ థండర్స్ కూడా వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఒకే టీం సిడ్నీ సిక్సర్స్ టీమ్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఇక మెల్బర్న్ స్టార్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ఆడారు. అందులో 4 మ్యాచెస్ కూడా లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ మెల్బర్న్ స్టార్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి బెన్ డకట్ నుంచి 29 బాల్స్ కి 68 రన్స్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి 17 బాల్స్ కి 32 రన్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ కూడా మంచిగానే సపోర్ట్ చేశారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన ఒక మంచి హ్యూజ్ స్కోర్ 194 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని ఈ స్టార్స్ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో పూర్తిగా విఫలం అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. సో వీళ్ళు బౌలింగ్ యూట్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయితే చూసాం ఆ మ్యాచ్ లో. సో దాని వలన మ్యాచ్ కూడా లాస్ అయ్యారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సిడ్నీ థండర్స్ తో జరుగుతుంది కదా. సో వీళ్ళ మీదనైతే మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. మళ్ళీ వీళ్ళ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతారు ఈ మ్యాచ్ లో. అండ్ ఈ మెల్బర్న్ స్టార్స్ కి ఈ సిడ్నీ థండర్స్ మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్టార్స్ టీమ్ కి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ కూడా ఫామ్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళకి అదొక అడ్వాంటేజ్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. బట్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ లోనే కొన్ని చేంజెస్ అయితే చేస్తారు ఈ రోజు మ్యాచ్ లో. ఇక మెల్బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకట్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ థామస్ ఫ్రేసర్ గ్రోగర్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పీటర్ సిడిల్ అండ్ టామ్ కర్రన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మెల్బోర్న్ స్టార్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే అంత ఫామ్ లో లేరు, కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు. బట్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే పూర్తిగా వీక్ అయితే ఉంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక సిడ్నీ థండర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడున్నారు. అందులో 2 కి 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ థండర్స్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి బ్యాన్ క్రాఫ్ట్ నుంచి 52 బాల్స్ కి 70 రన్స్ అండ్ ఒలివర్ డేవిస్ నుంచి 34 బాల్స్ కి 47 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ బ్యాటర్స్ వలన 164 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ థండర్స్ బౌలర్స్ లోకి ఫెర్గుసన్ నుంచి 2 వికెట్స్ అండ్ డానియల్ శామ్స్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి ఎకనామిక్ గా బౌలింగ్ అయితే ఆ మ్యాచ్ లో వేశారు. బట్ బ్యాడ్ లక్ ఇంకొక 10 రన్స్ ఎక్స్ట్రా ఉంటే ఆ మ్యాచ్ ఈ థండర్స్ టీమ్ నే గెలిచుండేవారు. బట్ సిక్సర్స్ టీమ్ 5 వికెట్స్ తేడాతో 20 ఓవర్స్ కి ఆ స్కోర్ ని చేశారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే పర్వాలేదు, మంచి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసే బౌలర్స్ వీళ్ళకి బాగానే ఉన్నారు. టోటల్ గా వీళ్ళ టీమ్ అంతా చూసుకుంటే మంచిగా పెర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ అయితే పర్ఫెక్ట్ గానే ఉన్నారు వీళ్ళకి. ఇక ఈ సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డేవిడ్ వార్నర్, శామ్ బిల్లింగ్స్, ఒలైవర్ డేవిస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే లోకి ఫెర్గుసన్ అండ్ నథన్ మెక్ ఆండ్రూ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ థండర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ టాప్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసే బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళకున్న ఫాల్ట్ అయితే వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లోనే. అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే మానికా ఓవల్ క్యాన్బెర్రా ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా
చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 141 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ స్పిన్ బౌలర్స్ కి అయితే కొద్దిగా స్ట్రగుల్ అయితే ఉంటుంది ఈ వెన్యూలో. అండ్ ఇదే వెన్యూలో లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే చేజింగ్ టీమ్స్ నే 4 మ్యాచెస్ గెలుచున్నాయి ఇక్కడ. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే మెల్బర్న్ స్టార్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి అయితే వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు మెల్బర్న్ స్టార్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.